కాళేశ్వరంలో జరిగిన అవినీతిని గురించి ఆ ప్రాజెక్టును కట్టిన గత అధికార పార్టీ, ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ నేతలు ఎంత సమర్థించుకుంటున్నా సరే ఇంకా చాలా ప్రశ్నలు సమాధానం లేకుండా మిగిలిపోతున్నాయి. ఇది తెలంగాణ పంట పొలాల గుండె చప్పుడు అని మాత్రమే చెబుతూ ముందుకు వెళుతున్న బీఆర్ఎస్ నేతలు కొన్ని విషయాలపై మాత్రం పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వలేకపోవటం పౌర సమాజంలో ఎన్నో అనుమానాలకు కారణమవుతోంది. ఆ ప్రశ్నలకు సవివరంగా సమాధానాలు ఇస్తేనే ఈ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతల చిత్తశుద్ధి ఎంత అన్నది తేలిపోతుంది. అందుకే మరోసారి ఈ ప్రాజెక్టు గురించి ప్రజల్లో ఉన్న అనుమానాలను, సమాధానం దొరకని ప్రశ్నలను మీ ముందుకు తెస్తున్నాం. అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకి 30,000 కోట్ల రూపాయలు అంచనాలు వేసి చివరికి మూడింతలకు అంటే 1,00,000 కోట్లకు పైగా అంచనాలు పెంచి ఖర్చును పూర్తి చేసేందుకు ప్రధాన కారణాలు, దారితీసిన పరిస్థితులు ఏంటి? टीआरएस के लोगों ने कालेश्वरम घोटाला करके किसानों से करोड़ों रुपये लूटे। लूटे कि नहीं लूटे? लूटे कि नहीं लूटे? बीआरएस ने अपनी सरकार में कालेश्वरम प्रोजेक्ट जैसे घोटाले किए। తెలంగాణ రాష్ట్ర ఆదాయం ఏడాదికి 1,00,00,000 కోట్లు కూడా దాటే పరిస్థితి ఉండదు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టుకు తీసుకున్న రుణాలు, చెల్లించే కరెంటు బిల్లులకే ఏటా 25,000 కోట్ల రూపాయల ఖర్చు అవసరమని కాగ్ రిపోర్టు కూడా చెప్పింది. ఈ మాత్రం అవగాహన కూడా లేకుండానే ఖర్చును పెంచేశారా? ముందు చూపు లేకుండా ఇంత భారీ ప్రాజెక్టును, ఆ ప్రాజెక్టు భారాన్ని ప్రజలపై మోపారా? కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్కు పగుళ్లు వచ్చిన విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ నేతలు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. 1,00,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి నిర్మించిన ప్రాజెక్టులో వచ్చిన ఈ పగుళ్లు మరింత పెరిగితే ప్రాజెక్టు మొత్తానికి ప్రమాదమన్న విషయం అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నేతలకు తెలియదా? ఈ పరిస్థితి రావడానికి, ఇంతటి నిర్లక్ష్యానికి కారణం ఎవరు? మేడిగడ్డ మాత్రమే కాదు, అన్నారం, సుందిల్లా ప్రాజెక్టుల భద్రత పైన నీలి మేఘాలు కమ్ముకున్నాయి. వీటి నిర్మాణంలోనూ లోపాలు ఉన్నాయన్న ఆరోపణలు వెలుగు చూశాయి. ఏనాడైనా బీఆర్ఎస్ నేతలు ఈ విషయంపై పూర్తి స్థాయిలో స్పందించిన దాఖలాలున్నాయా? కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరయ్యే విషయంలో ఎందుకు రకరకాలుగా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్నారు? నిజంగా తప్పు చేయలేదన్న ధైర్యమే ఉంటే ప్రిపేర్ అయి పెడుతున్న రిపోర్టులు కాకుండా నేరుగా మాట్లాడలేరా? ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆనాటి మంత్రి హరీష్ రావు విచారణకు హాజరయ్యేందుకు ఎందుకంత హైడ్రామా చేస్తున్నారు? అసలు అవినీతే జరగలేదని నమ్మకంగా ఉంటే నేరుగా కోర్టులో పిటిషన్ వేసి మరీ న్యాయ పోరాటానికి దిగొచ్చు కదా. 30,000 కోట్ల రూపాయల నుంచి 1,00,000 కోట్ల రూపాయలకు పెరిగిన నిర్మాణ ఖర్చుల తీరుపై ప్రతి రూపాయికి ఖచ్చితమైన లెక్క చెప్పగలరా? మరో కీలకమైన విషయం ఏంటంటే, ఆనాడు ప్రభుత్వంలో చాలా మంది బీఆర్ఎస్ నేతలు మంత్రులుగా ఉన్నారు కదా. ఇప్పుడు వివాదం ఇంత తీవ్రంగా ఉంటున్నప్పుడు కేవలం హరీష్ రావు మాత్రమే ఎందుకు మాట్లాడాల్సి వస్తోంది? మంత్రి మండలి ఆమోదంతోనే ప్రాజెక్టు కట్టామని చెబుతున్నారు కదా. మరి ఆనాటి కేబినెట్ లో మిగతా మంత్రులు ఎందుకు స్పందించటం లేదు? కమిషన్ ముందు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అన్న విషయాలపై హరీష్, కేసీఆర్ పదే పదే మాట్లాడుకుంటున్నట్టు పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. అందుకు తగినట్టే హరీష్ ఎర్రవెల్లికి ఇటీవలి చాలా సార్లు వెళ్లొచ్చారు. అసలు అవినీతే జరగనప్పుడు, పూర్తి పారదర్శకంగా ప్రాజెక్టు నిర్మించినప్పుడు ఇంత ప్రిపరేషన్ ఎందుకు? ఇవి మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ప్రజల మనసుల్లో గూడు కట్టుకున్న అనుమానాలు కాళేశ్వరం చుట్టూ ఇంకా ఎన్నో ఉన్నాయి. అందుకే కేసీఆర్ అండ్ కో ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇచ్చి తీరాల్సిందే. కమిషన్ ముందు ఏం మాట్లాడతారన్నది ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే అదంతా రహస్య ప్రక్రియ. వాళ్ళేం అడిగారు, వీళ్ళేం చెప్పారు అన్నది బయటకొచ్చే అవకాశాలు తక్కువ. అందుకే ప్రజలు నేరుగా అడుగుతున్న ఈ ప్రశ్నలకు బీఆర్ఎస్ నేతలు నేరుగా సమాధానం చెబితే తప్ప అనుమానాలు నివృత్తి కావు.